ప్రస్తుతం అప్డేట్ చూస్తే ఎంపీ కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. విజయవాడలో ఈ 120 కోట్ల అకౌంట్ ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. ఒక రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి, రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తా. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం ఇచ్చినాక వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదంటే వాళ్ళు పొలాన్ని నాటుకోవడానికి రిప్రజెంటేటివ్ని పంపించేస్తారు బ్యాంకు, అది 2వ ఇన్స్టాల్మెంట్కి. కానీ పాపం మా రైతులు బ్యాంకు వాళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా సిగ్గుతో ఆత్మహత్య చేసుకోరు. అంతేకాకుండా మా ఆటో కార్మికులు ఉంటారు, వాళ్ళ జీవనోపాధి కోసం రుణం తీసుకుంటారు. ఆటో ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఏం చేస్తారు, బ్యాంక్ వచ్చి ఆటోలు లాక్కుపోతారు. మీకు తాలూకా సంబంధించిన వ్యక్తులే 2 వీలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇళ్ళ హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా బ్యాంకు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సీజ్ ప్రొసీజర్ ఉంది. మరి ఇంత బడాబాబులు, మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? ఇక విషయం వస్తే ఈ బ్యాంకుకు పెట్టిన ఆస్తులు మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు. ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటలు, ఎవరైతే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను నాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శవాది, నాకు గొప్ప మిత్రుడు అని చెబుతూ ఉంటాడు. అదే రతన్ టాటా వారిని కూడా ఆయన మోసం చేశారు. అది కూడా మీకు ఎగ్జిబిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న ఆస్తిని మీరు చూస్తే 6వ నెంబర్ ఎగ్జిబిట్లో బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్, అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ, టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇది ఆధారాలతో కూడా పెడుతున్నా. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి, ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల రుణం తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 17 నుంచి 18 లక్షలు రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. అవి ఎవరి డబ్బులు? బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తి యొక్క రెంట్ వస్తే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఎందుకంటే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్. అంతేకాకుండా బెంచ్ సర్కిల్లో ఇంకొక ఆస్తిని కూడా బ్యాంకుకు తనఖా పెట్టారు. దాంట్లో నారాయణ కాలేజ్, మా మంత్రి నారాయణ గారికి సంబంధించిన ఒక నారాయణ కాలేజీ అద్దె ప్రతి నెల 20 లక్షలు బ్యాంకుకు చెల్లాల్సింది సొంత అకౌంట్లోకి వెళ్తుంది. అంటే బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుని, లేకపోతే ఇంకేదన్నా ప్రలోభపడ్డారా? పడి ఈ రెంటుల్ని బ్యాంక్ అకౌంట్కి వెళ్లకుండా వెస్ట్ సైడ్లో 17 లక్షలు, 20 లక్షలు, ఇది ₹1 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తనఖా పెట్టిన ఆస్తుల్లో రూపాయి కూడా బ్యాంకుకి అందలేదు. ఈ 120 కోట్లలో 5 పైసలు కూడా బ్యాంకుకు కట్టలేదు. న్యాయ వ్యవస్థలో చిన్న లూప్ హోల్ని అడ్డు పెట్టుకుని బ్యాంక్ అధికారులను ప్రలోభ పెట్టి కోర్టుల్ని కూడా తప్పుదావ పట్టించేటట్టు బిహేవ్ చేస్తా భారీగా 120 కోట్ల అక్రమ సంపాదనతో, అది కూడా నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఉన్న ఇల్లు ప్రజలది, ఎందుకంటే అది బ్యాంక్ ఆస్తి. నువ్వు రోజు పెట్టే పార్టీలు, అది ప్రజల ఆస్తి. ఆ హోటలు నువ్వు రోజు రెంటులతో అనుభవిస్తా నువ్వు తిరిగే కార్లు కానీ, నువ్వు తిరిగే విలాసమైన జీతం కూడా అవన్నీ ప్రజలే. ఒక ప్రజాప్రతినిధిగా ఒక రైతుకి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక ఆటో డ్రైవర్కి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక రిక్షా కార్మికుడికి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక సొంత ఇల్లు కొనుక్కున్న వాడికి టైం ఇవ్వలేని ఈ బ్యాంకులు 11 సంవత్సరాల నుంచి ఈ 120 కోట్లు కట్టించుకోకుండా మొన్న ఒక కంపెనీకి ఏఆర్సి 3వ ఎగ్జిబిట్లో మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీకి 5వ ఎగ్జిబిట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5వ ఎగ్జిబిట్లో
ఒక కంపెనీకి ఆస్తులు మొత్తం బదిలీ చేశారు. బదిలీ చేయటం అంటే ఏంటి? హోటల్ ఆ కంపెనీ వచ్చి రన్ చేయాలి, నారాయణ రెంట్లో ఆ కంపెనీకి వెళ్ళాలి, లేకపోతే ఈ ప్రజల ఆస్తి ప్రజలకు వెళ్ళాలి, ఆ కంపెనీకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా ఎన్నో తారీఖు హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ మధ్యకాలంలోనే. కాబట్టి ఇంత భారీ కుంభకోణాన్ని జర్నలిస్టులుగా నేను మీకు బాధ్యత 3-4 ఎగ్జిబిట్లో ఆయన తనఖా పెట్టిన బ్యాంకుకు తనఖా పెట్టిన హోటల్ కానీ ఆయన ఆస్తులన్నింటినీ కూడా 3-4 ఎగ్జిబిట్లో వివరించడం జరిగింది. అంటే ఈయన దగ్గర ఉన్న ఇల్లు కానీ, ఈయన దగ్గర ఉన్న హోటల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఆటోనగర్లో ఉన్న సైట్ కానీ, ఈయనకు నారాయణ వచ్చే రెంట్ ఉన్న బిల్డింగ్ కానీ అన్నీ కూడా 2011లోనే తనఖా పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయినాయి. 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన రెంట్ డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న చిందులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పలా, కాగితాలన్నీ మీ చేతికిచ్చాం, మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి.